స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖరీఫ్ ఆరంభం వేళ అన్నదాత సుఖీభవ, కోటనందూరులో రైతులకు చెక్కులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర సందడి, ఊరూరా యోగాసనాలు. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక యూనిట్లకు సింగిల్ విండో, చిన్న మధ్య పరిశ్రమలకు ప్రోత్సాహకాలు. కాకినాడ జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల వడ్డన ప్రారంభమైంది. ఖరీఫ్ ఆరంభం వేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది తొలి విడత నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే మండల కేంద్రం కోటనందూరులో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ నిధుల్ని రైతులకు ఆన్లైన్లో అకౌంట్లకు జమ చేశారు. 2026-27 మొదటి విడత సుఖీభవ పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో 2026-27 అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమానికి మండలంలో వ్యవసాయ శాఖ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైతులు, నాయకుల, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటాగా 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. మునిపెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, రైతులు ధాన్యాన్ని అమ్మిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్ లో జమ అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి నాట్లకు ముందుగానే వరి ఖాతాల్లో జమ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, మండల తెలుగుదేశం ప్రెసిడెంట్ పోతల సూరిబాబు, మండల బీజేపీ ప్రెసిడెంట్ మల్లా వీరబాబు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సుర్ల రమణ, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, మాజీ ఎంపీపీ చిరంజీవిరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, బైలపూడి శ్రీరామూర్తి, వాసం నాగేశ్వరరావు, సామినీడి కృష్ణార్జున, బంటుపల్లి వెంకటేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, గడ్డం కొండయ్య నాయుడు, ఎర్ర చిన్న సత్యనారాయణ, అంకవరెడ్డి గోపి, ఇటంశెట్టి రమణమూర్తి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు, అలాగే మండల నియోజక స్థాయి నాయకులకు, అలాగే ప్రజలకు, రైతులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం మోడీ గారు పశ్చిమ బెంగాల్లోని, అలాగే పల్నాడు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దాన్ని తిలకించి మనం కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో గత సంవత్సరం 20,000 జమ అయ్యాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ దఫాగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఆల్రెడీ జమ అవుతున్నాయి. రాబోయే 1-2 రోజుల్లో కూడా మిగతా వారికి కూడా జమ అవుతాయి, కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది అంటే పెద్ద రైతులకి తక్కువ అమౌంట్ కావచ్చు, మన అప్పలాంటి లాంటి చంద్రాప్పలాంటి ఇలాంటి పెద్ద రైతులకి తక్కువ అమౌంట్ కావచ్చు, కానీ ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకి ఈ 20,000 అనేది తక్కువ అమౌంట్ కాదు. వాళ్ళకి వ్యవసాయ ఖర్చులకి సుమారు ఇంచుమించు సరిపోతాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటారనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 20,000 రూపాయల స్కీము సూపర్ 6 పథకంలో పెట్టడం జరిగింది. దాన్ని విజయవంతంగా అమలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు విత్తనాల కార్యక్రమం ఇంచుమించు ప్రతి గ్రామానికి కూడా విత్తనాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభించి రేపు ఆదివారం సెలవు కాబట్టి సోమవారం నుంచి విత్తనాల కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని, ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే మన ఏవో గారి దృష్టి కూడా తీసుకొస్తే అవి కూడా అంటే ఆర్టీఎల్లో తక్కువ స్థాయిలో ఉన్నాయి, 1064 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1064 ఏంటంటే మన వాళ్ళు ఆర్టీఎల్లో మీద పడుతున్నారు. ఆర్టీఎల్ అనేది ఆల్రెడీ ఆ వంగను సైంటిస్టులు ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉండదు, దానికి టైం అయిపోయి చాలా సంవత్సరాలు అయింది.
కానీ మన వాళ్ళు తినడానికి ఏదో బాగుంటుందని చెప్పి ఆర్జాలు ఉంటున్నారు తప్పించి అది దిగుబడి కూడా రాదు, తెగులు తట్టుకునే లక్షణం కూడా దానికి చచ్చిపోతుంది. అందువల్ల మనం ఎక్కువ పంట విస్తీర్ణం వచ్చి రైతులకు లాభదాయకంగా ఉండే విత్తనాలు మాత్రమే మనం వాడాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి 1064 ఎక్కువ రాబడి వస్తుంది. కాబట్టి 1064 విత్తనాలు ఏవో గారు తెప్పించడం ఎన్ని కావాలంటే అన్ని తెప్పిస్తామని చెప్పి అన్నారు. కాబట్టి మీకు 1064 మీ రైతులకు కూడా అవగాహన కల్పించి 1064 విత్తనాలు అవసరమైతే ఏవో గారు దృష్టిలో తీసుకొస్తే ఏవో గారు తెప్పిస్తారు. విత్తనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఎరువులు అనేది మనది పైలట్ ప్రాజెక్ట్ రావడం కొద్దిగా మనకి నాయకులకి ఇబ్బంది. ఎందువల్లంటే అపోజిషన్ యూరియా ఇవ్వట్లేదు. జిల్లాలో 229 పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానంలో పారదర్శకంగా సత్వర అనుమతులు జారీ చేశామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఇకపక్ష విధానం కింద గడిచిన త్రైమాస కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి వివిధ రాయితీల జారీ, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, అగ్నిమాపక, ఏపీఐఐసి, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. Item number 4 sir, సపోర్ట్ చేయాలి. కేవీఐసి, కేవీఐబి, డిఐసి ఈ మూడు సంస్థల ద్వారా డిపిఆర్ ప్రిపరేషన్ కి మనము సపోర్ట్ చేయాలి. ఇట్ కెన్ బి ఎ స్మాల్ సే సోడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కొన్ని పిఎంఈజీపీ కింద మనం చేయాలి. సో పిఎంఈజీపీ కింద కొంత ఎక్కువ డిపార్ట్మెంట్లు కలిపి డిఐసి, కేవీఐబి, కేవీసి 122 టార్గెట్ అయితే 277 యూనిట్స్ గ్రౌండ్ అయ్యాయి సార్. ఓకే, తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దాదాపు 25,000 మంది మహిళలకి మన జిల్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మహిళలు, మన జిల్లా వరకు 25,000 మంది మహిళలు. ఆ 25,000 మంది మహిళల్లో రకరకాలు లీగల్ మెట్రాలజీ 20 కేసెస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ అసెంబ్లీకి 6,97,000 కి ప్రపోజల్ పెట్టాను. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 4 సార్, సపోర్ట్ చేయాలి. కేవీఐసి, కేవీఐబి, డిఐసి ఈ మూడు సంస్థల ద్వారా డిపిఆర్ ప్రిపరేషన్ కి మనము సపోర్ట్ చేయాలి. ఇట్ కెన్ బి ఎ స్మాల్ సే సోడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కొన్ని పిఎంఈజీపీ కింద మనం చేయాలి. సో పిఎంఈజీపీ కింద కొంత ఎక్కువ డిపార్ట్మెంట్లు కలిపి డిఐసి, కేవీఐబి, కేవీసి 122 టార్గెట్ అయితే 277 యూనిట్స్ గ్రౌండ్ అయ్యాయి సార్. ఓకే, తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దాదాపు 25,000 మంది మహిళలకి మన జిల్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మహిళలు, మన జిల్లా వరకు 25,000 మంది మహిళలు. ఆ 25,000 మంది మహిళల్లో రకరకాలు లీగల్ మెట్రాలజీ 20 కేసెస్ ఉన్నాయి సార్. కాకినాడ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కార నిమిత్తం కాకినాడ కలెక్టర్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పనాయక్, సిపిఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులతో కలిసి హాజరై దివ్యాంగుల నుండి ఆర్జీలు వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్లు, గృహం, సహాయ పరికరాలు మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు, శాఖాపరమైన విషయాలకు సంబంధించి మొత్తం 123 ఆర్జీలు అందాయి. ఈ ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ గడువు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం నశాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా అధికారులతో మద్య పదార్థాల అవగాహనపై ప్రతిజ్ఞ చేయించారు. ఉండండి అలా వచ్చేకండి. ఇంకా ఉన్నారు, ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ ఉండండి. మీరు వచ్చేయండి.
తీసేసుకున్నారు కదా, వచ్చేయండి ఇలాగా వచ్చేయండి. చూపించుకుంటారు, ఇక్కడ చూపించుకుంటున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు? చాలా ప్రైస్ DMHO అప్లై చేపిస్తాను. ప్రతి ఒక్కరూ యోగాపై సంపూర్ణమైన అవగాహన కలిగించుకోవాలని ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నిరాడంబర జీవనశైలి, సమగ్ర జీవన తత్వమే యోగా అని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. యోగా అనేది సనాతన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని తెలిపారు. అదేవిధంగా ప్రకృతితో మమేకమై జీవించటం యోగా యొక్క ప్రాథమిక లక్ష్యాలు. అందుకోసమే భగవంతుడు శ్రీకృష్ణుడు బోధించిన, మరెవరు బోధించిన యోగి అంటే ఒక ఆత్మసంతృప్తి చెందిన పరిపూర్ణ మానవుడిగా అభివర్ణించారు. కానీ ఈరోజు యోగా అనేది ఒక వ్యాపార వస్తువుగా మార్చేశారు. ముఖ్యంగా విదేశాల్లో అయితే యోగా పేరిట, యోగిక్ పేరిట అనేక కార్యక్రమాలని మొదలుపెట్టారు. యోగా అనేది యజ్ అనే ఒక సంస్కృత పదం నుంచి పుట్టింది. యజ్ అంటే ఒక ఆత్మ పరిశీలన అనేది దాని యొక్క అర్థం. ఆత్మ పరిశీలన అంటే స్వీయ పరిశీలన చేసుకోవాలి. స్వీయ పరిశీలన చేసుకుని మనకి మనం ఆత్మ పరిశీలనతో నియంత్రించుకోవడం, మనల్ని మనం ఒక సాధకులుగా రూపుదిద్దుకునే బాధ్యత మనమే తీసుకోవడం అనేది ఈ యోగాలో ప్రాథమిక లక్ష్యం. తర్వాత నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది అసలు మనం ఆ నియమాల జోలికే పోవడం లేదు, యమాల వరకే పరిమితం అవుతున్నాం. యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థానిక సిఆర్సీ ప్రాంగణంలో నిర్వహించిన 12వ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యల్ని అధిగమించేందుకు గాను యోగా సమర్థవంతమైన సాధనమన్నారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయిస్తే శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఆసనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడ ఆసీనులైన అతిరథ మహారథులందరికీ కూడా, పెద్దలకు, మాతృమూర్తులకు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు చెప్పారండి, ఈవేళ ఎందుకు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం, రోజు యోగా చేస్తాం కదా. జూన్ 21వ తారీఖుని భూగోళం మీద వెలుతురు అంటే జ్ఞానం ఎక్కువగా ప్రసరించే రోజుని జూన్ 21వ తారీఖుని
అందుకోసం ఈ రోజుని జ్ఞానం ఎక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి, వెలుతురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుని అంతర్జాతీయంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటాం. 2014 సంవత్సరంలో అంతకుముందు ఒక సంఘటన జరిగింది ప్రపంచంలో. కోఫీ అన్నన్ అని చెప్పేసి వారి పేరు వినే ఉంటారు. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కోఫీ అన్నన్. నల్ల జాతీయుడు, మహామేధావి. ఆయనంటే ప్రపంచం అంతా గౌరవించేది. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది 2010 ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది. అనేక దేశాల నుంచి అనేక మంది పెద్దలు వచ్చారు. అందరూ మాట్లాడారు కోఫీ అన్నన్ గారి గురించి. ఆయన్ని మాట్లాడమన్నారట. ఆయన మాట్లాడుతూ నేను 4 విషయాలు చెప్తాను, ఇప్పటివరకు చాలాసేపు మాట్లాడాను అని చెప్పేసి ఆయన 4 విషయాలు చెప్పారు. దాంట్లో ఏంటంటే, నౌ ది వరల్డ్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్, ఇండియన్స్ గైడెన్స్ మస్ట్ బి నీడెడ్ అని చెప్పేసి. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా 4 రోడ్ల కూడలిలో ఉంది. ఒక రోడ్డు విధ్వంసం వైపు వెళ్తుంది, యుద్ధాల వైపు వెళ్తుంది. ఒక రోడ్డు అల్లకల్లోలం చేయడానికి, దొంగతనాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాల వైపు ఉంది, ఆ వైపు వెళ్తుంది. ఇంకొక రోడ్డు రకరకాల నార్కోటిక్స్కి, వాటికి అలవాటు పడిపోతూ, మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతూ అసలు మనం ఎందుకు జీవించాలో తెలియని పరిస్థితిలో ఉంది. వైపే వెళ్తున్నాయి, ఏ వైపు మనం ప్రయాణం చేసినా. ఇటువంటి సమయంలో భారతదేశం యొక్క, భారతీయుల యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క మార్గదర్శనం మనకి కావాలి. అది మాత్రమే మనని రక్షిస్తుంది ప్రపంచాన్ని అని చెప్పి ఆయన చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. 2014 సంవత్సరం 13వ సంవత్సరంలో జరిగింది. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రకరకాల తీర్మానాలు ప్రవేశపెడుతూ, ఇవాళ ఏ దేశంలో చూసుకున్నా సరే చిన్న పిల్లలకే 7-8 సంవత్సరాల పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. అంతకుమించి జుట్టు తెల్లబడిపోతుంది, రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. అంతకుమించి మనం గమనిస్తున్నాం, పెంకితనం వచ్చేస్తుంది. ఒకళ్ళు చెప్తే విని అలవాటు పోతోంది, జ్ఞాపక శక్తి నశించిపోతోంది. సరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. నిరంతరం మందులు గుప్పించేస్తున్నాం. జీవితాంతము, జీవన పర్యంతము మందులు వేసుకున్నా ఆ రోగాలకు పరిష్కారం లభించట్లేదు. ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరిందండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, చాలా మేధావులందరూ చెప్పారు, అసలు భారతదేశం దీని గురించి ఏం ఆలోచిస్తోంది అని చెప్పేసి. మోడీ గారు గొప్పతనము కాదు, ఇంకోటి కాదండి, భారతీయ జ్ఞాన పరంపర గురించి ఆయన అక్కడ చెప్పారు. మా దేశంలో యోగా మహానుభావుడు భగవాన్ మహర్షి పతంజలి వారు యోగాని ప్రవేశపెట్టారు. దాని ద్వారా మా ఋషీశ్వరులు, మునీశ్వరులు అనేకం సాధించారు. అనేక సంవత్సరాల పాటు వాళ్ళు బతికారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మరణించేవారు. అటువంటి విధంగా వాళ్ళు జీవనం చేశారు. అటువంటి యోగాని పరిచయం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆయన సూచన ఇచ్చారు. వెంటనే 154 దేశాలు వాళ్ళు దాన్ని అంగీకరించారు. నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రపంచ అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పేసి. ఇవాళ మనం చూస్తున్నామండి, విద్యార్థులు ఏం కోరుకుంటారు? మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఉద్యోగస్తులు నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, డబ్బులు రావాలి అని కోరుకుంటారు. మన తల్లులు ఏం కోరుకుంటారు? నా పిల్లాడికి మంచి ఇల్లు ఉండాలి, మంచి భార్య రావాలి, మంచి పిల్లలు పుట్టాలి అని చెప్పి కోరుకుంటారు. తండ్రులు మనమైతే ఏం కోరుకుంటాం? నా పిల్లాడికి బాంగ్లా కొనాలి, పొలాలు కొనాలి, వాడికి లోటు లేకుండా చేయాలి అని మనం కోరుకుంటాం. ఇవన్నీ కావాలంటే మనకి కావలసింది మంచి ఆరోగ్యం కావాలి, ఒక ఆనందకరమైన వాతావరణం కావాలి. అది లోపించింది. ఈవేళ వీటిలన్నింటికీ పరిష్కారము యోగా మాత్రమే అని చెప్పేసి ఈవేళ అనేక మంది మేధావులు ఈవేళ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మహర్షి పతంజలి మనకి అందించిన యోగాని మనం మర్చిపోయాం. దానివల్ల ఈవేళ అనేక రకాలుగా యోగా అంటే కేవలం ముక్కు మూసుకోవడము, ధ్యానం చేయడము, 4-5 యోగాసనాలు వేయడం మాత్రమే కాదండి. 24 గంటలు మనం చేసేది యోగాయే.
మన శరీరంలో ఈవేళ ప్రపంచంలో ఉన్న అన్ని సైకియాట్రిస్టులు చెప్తున్నారు ఒకే మాట, మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, 1,00,000 ఆలోచనలు వస్తాయటండి. దాంట్లో 80,000 ఆలోచనలు వ్యతిరేకాత్మకమైన ఆలోచనలు వస్తాయి, నకారాత్మకమైన ఆలోచనలు వస్తాయి. అంటే ఒకళ్ళు చూస్తే ఈర్ష్యపడడం, నేనే ఎదగాలని కోరుకోవడం, నా కుటుంబమే బాగుండాలని కోరడం, ఇటువంటి ఆలోచనలు 80,000 ఆలోచనలు వస్తాయట. కేవలం 20,000 ఆలోచనలు మాత్రమే సకారాత్మకమైన వస్తాయట. సకారాత్మకమైన ఆలోచనలు పెరగాలి అంటే యోగా చేయాలి, యోగా ఒక్కటే మార్గము అని చెప్పేసి వారు చెప్తున్నారు. అనకపల్లి మండలం శంకరం గ్రామంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద జరిగిన ఆయుష్ విభాగపు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కొనతాల మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు యోగా ప్రాతినిధ్యతను అటు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచానికి భారతదేశమే యోగాను అందించిందని తెలిపారు. ప్రతి ఒక్కరు జీవితంలో యోగా ఒక భాగం కావాలని, యోగాతో ఎన్నో వ్యాధులు మనకు దరిచేరవని అన్నారు. అనంతరం యోగాలో ప్రతిభ చూపిన చిన్నారులకు, విద్యార్థులకు, మహిళలకు వారు ప్రశంసా పత్రాలు అందించారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేయటం మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచన మేరకు ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలు జరుగుతున్నాయి. మన సత్సాంప్రదాయంగా వేదాల కాలం నుంచి చూస్తున్నటువంటి యోగ శాస్త్రం ద్వారా, యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని ఆనందకరమైనటువంటి జీవితాలకి బాట వేసేది యోగా విద్య. ఇది ప్రతి ఒక్కరూ, పిల్ల పెద్దలు అందరూ కూడా చేయాలి అనేసి కోరుతూనే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది అయితే విశాఖపట్నంలో చేసినటువంటి యోగా దినోత్సవం ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డ్స్లో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు సుమారు 1,00,000 పైనే యోగా చేయడానికి కావాల్సిన రిజిస్టర్ చేసుకొని ఈరోజు చేయడానికి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఉదయం ఇది ప్రతి స్కూల్లోనూ ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్లో తప్పనిసరిగా యోగా శిక్షణ, యోగా కేంద్రాలు ఉండే విధంగా రూపకల్పన చేయాలనే ఆలోచనతో మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు బహుశా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, బహుశా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే చేయాలని ఆలోచిస్తున్నారు. ఉన్నటువంటి టీచర్స్ కూడా యోగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రతి స్కూల్లో యోగా చేయాలని. మనం ఏమో ఇక్కడ అనకాపల్లి వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్గా అనకాపల్లి మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా యోగా ఇన్స్ట్రక్టర్స్ని మాట్లాడి వారు వాలంటరీగా 1 గంట వచ్చే విధంగా వారితో మాట్లాడి ప్రతి స్కూల్లో కూడా యోగా కార్యక్రమం పెట్టాలనేటువంటి ఆలోచనతో తీసుకోవడం జరిగింది. ఈరోజు బౌద్ధ క్షేత్రంగా బొజ్జన్నకొండగా పేరుగాంచినటువంటి మన శంకరంలో ఉన్నటువంటి బొజ్జన్నకొండకి దగ్గర ఇది జిల్లా యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా, మంచి వాతావరణంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేయాల్సిందిగా, దైనందిక జీవితంలో ఒక పార్ట్గా యోగాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైతులు ఖరీఫ్ సీజన్లో పంటలు వేసే ముందు ఆలోచించి అధిక లాభాలను ఇచ్చే పంటల్ని సాగు చేయాలని ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పెందుర్తి నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని పెందుర్తి నియోజకవర్గంలో 18,490 మంది రైతులకు 12,26 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు చిరుధాన్యాలు పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సబ్బవరం, పెందుర్తి మండలాల వ్యవసాయ అధికారులు పోతల సత్యనారాయణ, చంద్రవతి, ఎంపీడీఓ పి పద్మజ, మండల టీడీపీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, పీఎస్సీఎస్ చైర్మన్ గండి దేముడు, టీడీపీ యువ నేత గండి వంశీ దీప్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఆయిల్ ఫీడ్ కోఆపరేటివ్ గ్రామ ఫెడరేషన్ చైర్మన్ మరియు హిందూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గవర్నమెంట్ గండి బాబ్జీ గారికి, అలాగే బీజేపీ రామనాయుడు గారికి, అలాగే మన సభవరం మండలం జమదూరు గారికి, ఈ కార్యక్రమానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి
ఈరోజు ఇంత చక్కగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసిన రైతు సోదరులందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు ఇది. మొదటిలో వ్యవసాయ పెట్టుబడుల కోసం మీకు ఈరోజు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల్లో ఇది ఒక పథకం. సూపర్ 6 పథకాలు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, తినే కిందలైతే రసాయనిక వాడకుండా, రసాయనిక పురుగుమందులు వాడకుండా కషాయంతో ప్రకృతి సిద్ధంగా చాలా పంట ఎదుగుదలకు కానీ ఈ పురుగులను నివారించడానికి కానీ చాలా మందులు ఉన్నాయి. మరి మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు కానీ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు మన రైతు చేసినటువంటి సహాయం ఏ ఒక్క వృత్తులు ఉన్నవారు కూడా ఎవరు కూడా చుట్టుకుని మాత్రమే ప్రతి మీటింగ్ కూడా రెడీ కావాలి. ఇంకొకటి రైతే కావాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల హత్యకు గురైన మూరమల్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి ఆక్వా స్టేట్ కార్యదర్శి చవటపల్లి నాగభూషణం, కోనసీమ జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు, ఆక్వా అసోసియేషన్ సభ్యులు, మండల టీడీపీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబురాజు, దాట్ల పృథ్వీ, నడింపల్లి సూర్యవర్మని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆక్వా స్టేట్ కార్యదర్శి చవటపల్లి నాగభూషణం, కోనసీమ జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబు రాజులు మాట్లాడారు. ఆక్వా రైతు కృష్ణంరాజు హత్య సంఘటన చాలా దురదృష్టకరమైందని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఆక్వా రైతులు వచ్చే కూలీలను పెట్టుకున్నప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ మధ్యకాలంలో ఆక్వా రైతులకు చిన్న విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో మురమర గ్రామంలో కృష్ణరాజు గారు అన్న వ్యక్తిని ఆ చెరువు దగ్గర పనిచేసేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన వర్కర్స్ ఆయన మట్టుబెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. దయించి ప్రతి ఆక్వా రైతు దీన్ని గ్రహించుకోవాలి. తర్వాత ఏంటంటూ మన పృథ్వీరాజు గారికి, ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి, పోలీసులకు కూడా చిన్న విజ్ఞప్తి. రైతు కొద్ది ఇర్రెగ్యులర్గా కొద్ది అతను పట్టించుకోడు కాబట్టి ఖచ్చితంగా లోకల్ పంచాయతీలో మీ విలేజ్ పోలీసు వాళ్ళు ఉంటారు. ఆ పోలీస్ ఆధ్వర్యంలో ఎవరు చెరువు దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారనేటువంటిది వాళ్ళ ఐడెంటిటీ మీరు సేకరించి మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా రైతుకి మంచి ఇదిగా ఉంటుందని చెప్పేసి మాత్రం చెప్పుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ప్రతి రైతు కూడా ఇప్పుడు రెడ్లు మన ఊర్లో ఉన్న వాళ్ళని మన ఇటుక బడ్డీల దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టుకుని, ఆధార్ కార్డు తీసుకుని, తర్వాత రేషన్ కార్డు తీసుకుని వాళ్ళ లోకల్ ఉన్న పెద్ద సంతకం పెట్టించుకుంటారు. అటువంటి పరిస్థితి మనకి ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నవాడు ఎవడో చెరువు దగ్గర పని చేయకపోవటం, రైతు ఏదో పనోడు వస్తే పెద్ద గొప్పగా చూసి మనం ఏం అడగకుండా పెట్టుకోవడం మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇటువంటిది మనం ఖండించి మనం దీన్ని కొద్దిగా తెలివిగా ఆలోచించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు జరుగుతాయి. ప్రతి రైతు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వచ్చారో వాళ్ళ మాత్రం ఆధార్ కార్డులు, వాళ్ళ ఫోటోలు సేకరించుకుని, తర్వాత ఏంటంటే ఫోన్ డేటా కూడా మనం వాళ్ళ జిఎఫ్సీలో మన ట్రాక్ మనం సెట్ చేసుకోవాలి. ఆడి ఫోన్ ఒకసారి అడిగి ఆడు ఎక్కడికి వెళ్ళినా మనకు అందుబాటులో ఉండేలాగా ఆడికి తెలియకుండా ట్రాక్ కూడా మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఏదైనా ఇది ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అనేసి ఈ రాజుగారికి ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇది అత్యంత బాధాకర విషయం కాబట్టి ఈయన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ ఆరంభం వేళ అన్నదాత సుఖీభవ, కోటనందూరులో రైతులకు చెక్కులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర సందడి, ఊరూరా యోగాసనాలు. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక యూనిట్లకు సింగిల్ విండో, చిన్న మధ్య పరిశ్రమలకు ప్రోత్సాహకాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.